హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేణు క్రియేషన్స్. మీరు చూస్తుంది వేణు క్రియేషన్స్. దీంట్లో అన్ని రకాల బ్యానర్ ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ చేస్తాము. ఈరోజు బ్యానర్ టాపిక్ వచ్చేసి కూలింగ్ షాప్ బ్యానర్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నో టెక్స్ట్ రిలీజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఫ్రమ్ గ్యాలరీ ఇలా బ్యాక్గ్రౌండ్ ఇలా బ్యాక్గ్రౌండ్ ఒకటి తీసుకున్న, ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. నెక్స్ట్ వచ్చేసి ఇలా మహేష్ బాబు గారు పిఎన్జీ ఒకటి తీసుకున్నా, ఇలా పెట్టుకున్నా. దానికి లాక్ వేసేసుకున్నా. దీనిలోకి వెళ్ళి ఇమేజ్ సైజు ఇవన్నీ పెంచుకున్నా. ఇలా డాట్ ఒకటి తీసుకున్నా, టిక్ మార్క్ ఇచ్చుకొని కలర్ వచ్చేసి వైట్ ఇచ్చుకున్నా. దాన్ని ఇలా పెట్టుకున్నా. ఫేస్కి కింద కనుక్కున్నా, ఇట్లా పెట్టేసుకున్నా. దానికి లాక్ వేసేసుకున్నా. ఫస్ట్ పెట్టాం ఫ్రమ్ గ్యాలరీ. ఫస్ట్ ఆ బ్యానర్ ఎలా ఉందో చూసుకుందాం. బటన్ టెక్స్ట్ తీసుకున్నా. మల్లికార్జున్ తీసుకున్నా. ఫస్ట్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చి దానికి పొన్నాల ఫాంట్ తీసుకున్నా. వైట్ తీసుకున్నా. 10 పెట్టుకున్నా. తీసుకున్నాం. తర్వాత షాడో అప్లై చేసుకొని ఇది ఒక 30%, 0 1 2 3 4, ఇది ఒక 5%, ఇది ఒక 4%. టిక్ మార్క్ ఇచ్చుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. దాన్ని కాపీ చేసుకొని కింద పెట్టుకోవాలి. ఇలా కింద పెట్టుకున్న తర్వాత కూల్ డ్రింక్స్ అని తీసుకొని పెట్టుకోవాలి. కలర్ వచ్చి రెడ్ కలర్ ఇచ్చుకొని దీనికి ఫాంట్ చేంజ్ చేసుకుందాం. ఫాంట్ వచ్చేసి జుజ్జంటి ఫాంట్ ఇద్దాం. ఇలా పెట్టుకుందాం. జుజ్జంటి వద్దు, రామభద్ర ఇద్దాం. రామభద్ర ఫాంట్ ఇచ్చేసిన. దీనికి ఇలా పెట్టుకున్నా. దానికి లాక్ వేసేసుకున్నా. మళ్ళీ కాపీ చేసుకొని
సన్నగా చిన్నగా పెట్టుకోవాలి. దానికి కలర్ వచ్చి వైట్ ఇచ్చేద్దాం. వైట్ ఇచ్చేసి దానికి జుడ్జంటి ఫాంట్ ఇద్దాం. ఫాంట్ ఇచ్చేసి స్ట్రోక్ వచ్చేసి ఇద్దాం. టిక్ మార్క్ ఇద్దాం. ఇలా పెట్టుకుందాం. తర్వాత ప్లస్ బటన్ ఫ్రమ్ లాక్ వేసేసుకొని ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి ఇప్పుడు మనం కూలింగ్స్ విఎన్జీ ఒకటి తీసుకున్నాం. ఇలా పిఎన్జీ తీసుకున్నా. నెక్స్ట్ లాక్ వేసేసుకున్నా. కాపీ చేసుకున్నా. పెట్టుకున్న ఇలా పెట్టుకున్న కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఇద్దాం. వచ్చేసి స్ట్రోక్ వైట్ ఇద్దాం. గాయస్ ఇది గాయస్ బ్యానర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.